ఈ భూమి నాశనం అవదని శాశ్వతంగా నిలిచి ఉంటుందని మీరు బోధిస్తారంట కదా, నిజమేనా? మేం కాదు సార్, బైబిల్ బోధిస్తుంది. అతి త్వరలో ఈ భూమి భూపరదేశిగా మారిపోయి శాశ్వతంగా ఉండబోతుంది. ఏంటి, భూపరదేశ? అవును బ్రదర్, ఈ భూమి భూపరదేశిగా మారిపోతుందని మా కావలి కూడా చెప్తుంది. దాన్ని పక్కన పెట్టు. నీకు లైఫ్ టైం ఛాలెంజ్. బైబిల్ అంతట్లో ఒక్క చోటైనా భూపరదేశాన్ని మాట చూపిస్తే నేను మీ చర్చికి వచ్చేస్తాను. సార్ ఒక్క నిమిషం, మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడొస్తాను. సార్, బైబిల్లో భూపరదేశం అనే మాట ఎక్కడుందని అడుగుతున్నాడు సార్. ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు సార్. బైబిల్లో చూపించమన్నాడు సార్. మరి ఇప్పుడు ఏం చెప్పమంటారు సార్? సార్, ఏమంటున్నాడు మీ సారు? అబ్బాబే మా సార్ కాదండి, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంతే. సర్లే, ఇంతకీ నా ఛాలెంజ్ సంగతి ఏంటి? అది ఈ భూమి శాశ్వతంగా నిలిచి ఉంటుందని అన్నావు కదా, ఒకసారి యెషయా 65:17 చదువు. ఇదిగో నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించున్నాను, మునుపటివి మరుగుబడును జ్ఞాపకమునకు రావు. యెషయా 66:22. నేను సృజింపబో కొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతియు నీ నామం నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ప్రకటన 20:11 చదువు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయిను, వాటికి నిలువచోటు కనబడకపోయిను. అందులోనే 21:1 చదువు. అంతటి నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను. ఏమయ్యా, ఎంత స్పష్టంగా ఈ భూమి నాశనం చేయబడుతుందని, నూతన భూమి సృష్టించబడుతుందని బైబిల్ చెప్తుంది కదా, మరి నువ్వేంటి ఈ భూమే శాశ్వతం, ఈ భూమే భూపరదేశం అంటూ ఏవేవో మాట్లాడుతున్నావు? నువ్వు బైబిల్ చదువు, బైబిల్ నుంచి మాట్లాడు. వాచ్ టవర్ కావలకోట అంటూ మాట్లాడుకో.